So Inter Public Exams 2023, Inter second year physics, most IMP gunshots. Students, ఈ రోజు నుండి ఏపీ మరియు తెలంగాణ సంబంధించి ఇంటర్మీడియట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ ఈ రోజు నుంచి అప్లోడ్ చేయబడతాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు ఫాలో అవుతే వచ్చేసి 60 వచ్చేటువంటి ఛాన్స్ అధికంగా ఉంటుంది. సో ప్రతిరోజు either 2 marks or 4 marks or 8 marks most IMP questions chapter wise upload చేయబడతాయి స్టూడెంట్స్. సో మీరు ఫాలో కావచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. సో యూ కెన్ లర్న్ బెటర్, యూ కెన్ స్కోర్ బెటర్. అలాగే ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి స్టూడెంట్స్. ఈ ఛానల్లో ప్లేలిస్ట్ నేమ్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2023 మోస్ట్ ఐఎంపీ టార్గెట్ 60 అనే టాపిక్ మీద మనం చేస్తున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈరోజు మనము రాబోయేటువంటి మార్చ్ ఎగ్జామ్స్కు సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో రే ఆప్టిక్స్ నుంచి రే ఆప్టిక్స్ చాప్టర్ నుంచి మోస్ట్ ఐఎంపీ 2 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం. మోస్ట్ ఐఎంపీ 2 మార్క్స్ క్వశ్చన్స్. వాట్ ఈస్ డిస్పర్షన్? విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్? వాట్ ఈస్ మయోపియా? హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? వాట్ ఈస్ హైపర్మెట్రోపియా? హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? Define power of a convex lens. What is its units? And a small angled prism of 4 degrees deviates a ray through 2.48 degrees. Find the refractive index of prism. So these are the most important questions in ray optics chapter. Gunshot questions for 2023 inter public examination students. So first one. ఆన్సర్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఆన్సర్ స్టూడెంట్స్, వాట్ ఈస్ డిస్పర్షన్ ఆఫ్ లైట్? సో యూ నో when a white light passes through prism, it is a white light. When white light ray passes through prism, it splits into 7 colors, that is Vibziar colors. Your colors. So you can see white light splits into 7 colors. Out of all these, most deviated, most bending ray is violet. So here what is asked? What is dispersion? Which color gets relatively more dispersed? So more dispersed means which bends more, which is deviated more. ఎక్కువ ఏది బెండ్ అయింది అని అర్థం అన్నమాట. సో వైట్ లైట్ 7 కలర్స్ గా విడిపోవడాన్ని ఏమని చెప్తాము అంటే మనము డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని చెప్తాం. సో నౌ వీ కెన్ రైట్ ఆన్సర్ స్టూడెంట్స్ ఫర్ దిస్. The phenomenon of splitting white light ray into its constituent colors is called dispersion of light. So here which color is dispersed more? Question is there. Violet is relatively more dispersed. ఎక్కువ బెండ్ అయినటువంటిది ఏంటి అంటే వైలెట్ అని చెప్పొచ్చు.
So the phenomena of splitting white light ray into simple గా అయితే 7 colors అని కూడా రాయొచ్చు. Phenomena of splitting white light ray into 7 colors is also called dispersion of light. Violet is relatively more dispersed. Next one, what is myopia? How can it be corrected? Second one, students. So hypermetropia, myopia, both are problems of visions. దృష్టి లోప సమస్యలు. మయోపియాను మనము ఏమని చెప్తామంటే షార్ట్ సైటెడ్నెస్ అని కూడా చెప్తాం. సో షార్ట్ సైటెడ్నెస్ లేదా నియర్ సైటెడ్నెస్ అని చెప్తాం. మయోపియా ఉన్నటువంటి వారు దూరం ఉన్నటువంటి వాటిని చూడలేరు. దానికి కారణం ఏంటంటే దూరం ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ రెటీనా పైన ఏర్పడదు, బిఫోర్ రెటీనా ఏర్పడుతుంది. బట్ దే కెన్ సీ క్లోజర్ ఆబ్జెక్ట్స్. The problem of vision in which the closer objects are visible clearly. Closer objects are visible clearly, but distant objects are not visible clearly. Then this is called myopia, or it is also called short sightedness. The problem of vision in which closer objects are visible clearly. దగ్గర ఉన్నది క్లియర్ గా కనిపిస్తాయి, బట్ distant objects are not visible clearly. దూరంగా ఉండేది క్లియర్ గా కనిపించవు, బ్లర్డ్ గా కనిపిస్తాయి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏమని చెప్తామంటే మయోపియా అని చెప్తాం, లేదా షార్ట్ సైటెడ్నెస్ అని చెప్తాం. సో ఇది ఎందుకు అంటే దిస్ ఈస్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బిఫోర్ ద రెటీనా. రెటీనా మీద ఇమేజ్ ఏర్పడితే ఎలాంటి ప్రాబ్లమ్ ఆఫ్ విజన్ ఉండదు, క్లియర్ గా కనిపిస్తుంది. బిహైండ్ ద రెటీనా ఏర్పడినా, బిఫోర్ ద రెటీనా ఏర్పడినా ప్రాబ్లం. రెటీనా వెనుకల ఏర్పడినా, రెటీనా ముందర ఏర్పడినా ఇది ప్రాబ్లం అన్నమాట. సో దీన్ని ఎలా కరెక్షన్ చేస్తారు అంటే కాన్కేవ్ లెన్స్ ద్వారా కరెక్షన్ చేస్తారు. సో ఇట్ కెన్ బి కరెక్టెడ్ by using concave lens. This is second question, students. So the problem of vision in which closer objects are visible clearly but distant objects are not visible clearly, then this problem of vision is called myopia or short sightedness. This is due to formation of image in front of the retina, before the retina, and it can be corrected by using concave lens. Next to third question, students, in the chapter ray optics lo third question, what is hypermetropia, how can it be corrected? So most important questions, 5 questions. So 2023 రాబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం చాప్టర్ వైస్ 2 మార్క్స్ అలాగే 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ అప్లోడ్ చేయబడుతుంటాయి డైలీ ఈవినింగ్ టైంలో స్టూడెంట్స్. సో మీరు ఫాలో కావచ్చు, అలాగే ప్రాక్టీస్ చేయవచ్చు, మంచి స్కోర్ను కూడా సాధించవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ పేరేంటి అంటే టార్గెట్ 60 ఇన్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్. Next to third question, students, third question, what is hypermetropia, how can it be corrected? Third question, what is hypermetropia, how can it be corrected? The problem of vision
the problem of vision in which the distant objects are visible clearly. The distant objects are visible clearly, but closer objects are not visible clearly. Then this problem of vision is called hypermetropia. Hypermetropia can also be called farsightedness or long-sightedness. But in the previous one, myopia can be called short-sightedness or near-sightedness. So this is due to formation of image behind the retina. But in the previous one, myopia lo em cheppamo ante before the retina annam. ఇప్పుడు వచ్చేసి దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ను చూస్తే దాని యొక్క ఇమేజ్ వచ్చేసి మనకి ఎక్కడ ఏర్పడుతుంది అంటే రెటీనా వెనుకల ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాబ్లమ్ ఆఫ్ విజన్. సో ఫర్ ఎగ్జాంపుల్, if you take this one, it is the eye lens and this is the retina and this is the closer object. So rays coming this one are intersecting are meeting. So behind the retina, this part is a retina and this is the eye lens. So this is the object. So closer object ను చూసినప్పుడు దాని నుంచి వచ్చే రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? రెటీనా వెనకాల మీట్ అవుతున్నాయి. కాబట్టి ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతూ ఉంది అంటే బిహైండ్ ద రెటీనా. అందుకే ఇమేజ్ అనేది క్లియర్ గా కనిపించదు. అందుకే ఏమని రాసాము అంటే, సో ఏ ప్రాబ్లమ్ ఆఫ్ విజన్ లో అయితే దూరం ఉండేటి బాగా కనిపించి దగ్గరుండేటి సరిగా కనిపించకుండా ఉంటే దాన్ని హైపర్మెట్రోపియా అని, ఫార్ సైటెడ్నెస్ అని, లాంగ్ సైటెడ్నెస్ అని అంటాము. అలాగే ఇది దేని వల్ల అంటే ఇమేజ్ వచ్చేసి బిహైండ్ ద రెటీనా వల్ల ఏర్పడడం వల్ల. మనం దీని కరెక్షన్ ఎలా చేస్తాము అంటే, ఫర్ కరెక్షన్ మయోపియాలో కరెక్షన్ వచ్చేసి మనము కాన్కేవ్ లెన్స్ అని చెప్తాం. అంటే కాన్కేవ్ లెన్స్ తో తయారు చేసిన స్పెక్టికల్స్, కాన్కేవ్ లెన్స్ తో తయారు చేసినటువంటి అద్దాలు పెట్టుకోవడం వలన మనకు దూరం ఉండేది కూడా క్లియర్ కనిపిస్తాయి. ఇక్కడ మయోపియా. ఇక్కడైతే హైపర్మెట్రోపియాతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ధరించే స్పెక్టికల్స్, అద్దాలు అనేటివి దేనితో తయారు చేస్తారంటే కాన్వెక్స్ లెన్స్ తో తయారు చేస్తారు. దట్ ఈస్ వై ఇట్ క్యాన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అన్నా ఒకటే స్టూడెంట్స్. కాన్వెక్స్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ తో తయారు చేసిన స్పెట్స్ ను వాడడం వలన ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. దిస్ ఇస్ సో ద ప్రాబ్లమ్ ఆఫ్ విజన్ ఇన్ విచ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ విజిబుల్ క్లియర్లీ బట్ క్లోజర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ విజిబుల్ క్లియర్లీ, దెన్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ విజన్ ఇస్ కాల్డ్ హైపర్మెట్రోపియా ఆర్ it is also called farsightedness or long-sightedness. This is due to formation of image behind the retina. It can be corrected by using convex lens. Next to third question, students, we go to third question. Fourth question, define power of a convex lens. What is its unit? So most important 2 marks questions in the ray optics chapter. స్టూడెంట్స్, రే ఆప్టిక్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి ఒక 2 మార్కుల క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్కుల క్వశ్చన్ వస్తుంది. సో వీటిలో మనకు ఒక 2 మార్కుల క్వశ్చన్ వస్తాయి. వీటి నుండి బాగా ప్రాక్టీస్ చేయాలి. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోతానే మనం 4 మార్క్స్ కూడా బిగిన్ చేస్తాం. 4 మార్క్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, డిఫైన్ పవర్ ఆఫ్
Define power of convex lens. What is its units? Fourth one, కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా మనము ఏ విధంగా చెప్పొచ్చు? సింపుల్ డెఫినేషన్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ is called power of convex lens. So it is denoted by P. So formula for power of lens P equal to reciprocal of focal length means 1 by focal length, students. So here 1 by F is written means F is taken in meters. ఫోకల్ లెంత్ వచ్చేసి 1 by F అనే ఫార్ములా రాసాము అంటే F వచ్చేసి మీటర్స్ లో తీసుకుంటాం. ఒకవేళ 100 by F అనే ఫార్ములా యూజ్ చేస్తే F is taken in centimeters. Next, what is the unit of, what is its unit is written. What is its unit? So SI unit of power of lens, that is either convex lens or concave lens, is diopter, students. So diopter is the power of, students, it is denoted by capital D. So this is to define power of convex lens. And write its unit, students, important one for 2 marks. Next to last one in the chapter, important 2 marks questions, last one in the chapter, problem. So reciprocal of focal length of convex lens is called power of lens, denoted by P equal to 1 by F when F is taken in meters, or P equal to 100 by F is taken in centimeter. SI unit of power of lens is diopter. So next to last one in the chapter, last question, students. A small angled prism of 4 degrees. Angular prism is given. Fourth one, angular prism A is 4 degrees is given, students. Angular prism, capital A, angular prism denoted by capital A, 4 degrees, is deviates a ray through 2.4 degrees. That is angle of minimum deviation is given, denoted by capital D, that is 2.48 degrees, students. So find the refractive index of the prism. We want to find refractive index of material of the prism, N, denoted by N. So for this we use a formula N equal to 1 plus D by A. But how this is, ఈ ఫార్ములా ఎలా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. We know that refractive index of prism N equal to sin of A plus D by 2 by sin A by 2. ఇక్కడ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే sin theta equal to theta మాదిరే sin of A plus D by 2 by A plus D by 2 equal to A plus D by 2 అని తీసుకోవచ్చు. sin of A by 2 equal to సింపుల్ గా A by 2 అని తీసుకోవచ్చు. అంటే sin నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం? ఏ స్మాల్ యాంగిల్డ్ అన్నాడు. స్మాల్ యాంగిల్ కాబట్టి sin theta equal to theta మాదిరిగానే sin of A by 2 ను A by 2 అని రాసుకున్నాం. sin of A plus D by 2 ను ఓన్లీ A plus D by 2. సో
దాన్ని బట్టి మనము n is equals to a plus d by 2 by a by 2. సో క్యాన్సిలేషన్ చేస్తే a plus d by 2 into 2 by a క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది a plus d by a రెండు న్యూమరేటర్ లో మనం రెండు డినామినేటర్ ఒకటి కాబట్టి రెండింటిని సెపరేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది 1 plus d by a. దిస్ ఇస్ ఆల్ హియర్ ఫార్ములా 1 plus d by a స్టూడెంట్స్. సో n equal to 1 plus d value 2.48, a value 4. Cancellation students 4 ones 4 0.62, 4 6 24 0.42. So n equal to 1 plus 0.62, then n equal to 1.62 students. This is diffractive index units only number. So ఇది మనకు solution students. So most inter public examination 2023 inter second year physics most IMP gunshots ray optics 2 marks. ఈ చాప్టర్ లో 2 మార్క్స్ ఇవి. నెక్స్ట్ మొత్తం చాప్టర్ వైజ్ 2 మార్క్స్ అప్లోడ్ చేస్తాం. ఆ తర్వాత 4 మార్క్స్, ఆ తర్వాత 8 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. దట్స్ ఆల్ దిస్ చాప్టర్.